ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వాక్యంలో మధ్యలో ఉన్న మాట చదువుతారు. 44:21 అంతేనా? రైట్. 44:21 అందులో మధ్యలో ఉన్న మాట ఇశ్రాయేలు, అక్కడి నుంచి చదువు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ప్రభు మనతో మాట్లాడుతూ ఈ నెలకి ఆయన చెప్తున్న మాట, నేను మిమ్మల్ని మరచిపోజాలను. ఆ మాట మీద చేతులుంచి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, నేను మిమ్మల్ని మరచిపోజాలనని అభయం ఇచ్చినవాడా, ఈ మాట పట్టుకుని వెళుతున్న నీ బిడ్డల జీవితాల్లో విశ్వాస సంబంధంగా జయము కలుగునుగాక, మేలు కలుగునుగాక, దీవెన పొందుదురుగాక. తండ్రి, మరచిపోని దేవుడవు, మరుపురాని దేవుడవు నాయన. మీ బిడ్డల్ని మీ జ్ఞాపకాల్లో నిత్యము ఉంచుకుని వారికి రావాల్సిన ప్రతి కార్యం, జరగవలసిన ప్రతి ఏర్పాటు పొందినట్లుగా కార్యించమని సర్వశక్తి కలిగిన యేసు నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. రైట్, వాక్యాలకు వెళ్ళిపోదాం. ఈ నెల వాగ్దానం ఏంటంటే, ప్రభు మనతో అంటున్నారు, నేను మిమ్మల్ని మరచిపోజాలను. ఆమె ఆయనట మనలట మరచిపోలేడట. అంటే దాని అర్థం ఏంటండి? నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మనల్ని దేవుడట జ్ఞాపకం చేసుకోవాలనేది ఆయన కోరిక. రైట్. ఎవరిని ఆయన మర్చిపోడు. ఎట్లా మర్చిపోడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాం. స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డని కరుణింపకుండా తన చంటి పిల్లని మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను. ఆమె చూడండి, సృష్టిలో పిల్లలు కనక ముందు ప్రేమ వేరు, కన్న తరువాత తల్లి బిడ్డల బంధం అనిర్వచనీయం. విన్నారండి? కొంతమంది విన్నారండి అంటారు, పిల్ల తల్లికి అర్ధాకలి అర్ధ నిద్రే ఉండాలట. పిల్ల తల్లులకి నిద్ర ఉండదండి, అర్ధాకలే. ఆ పిల్లలు కూడా ఎప్పుడు ఏడుస్తారు తెలిసిన? మంచి నిద్రలో ఉన్నప్పుడు కయ్యమంటుంటారు. విన్నారండి? వాళ్ళు అన్నం తినేటప్పుడే కుయ్యి అంటుంటారు. ఈ తల్లి చీగడుకుని పరిగెత్తాలి. ఎందుకని? తన ఆకలి కంటే పసిబిడ్డ ఆకలికి తల్లి స్పందన వేరుగా ఉంటుంది. ప్రభు అంటారు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డని కరుణించకుండా ఉండగలదా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. మనము సేవిస్తున్న దేవుడు మనం మర్చిపోయేవాడు కాదు. అర్థమవుతుంది కదండి? మనల్ని మరవను అని చెప్తున్నారు. బాగినా మరవను ఎట్టినారండి? అసలు తల్లి బిడ్డలు మరుస్తుందా? అసలు మరవదు. సృష్టిలో ఉన్న గొప్ప విచిత్రమైన బంధం అండి తల్లి బిడ్డల బంధం. అది అర్థం కాని బంధం. బిడ్డకి ఏది జరిగింది తట్టుకోలేరు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోతారు? విన్నారా? కొంతమంది మొద్దు నిద్రలో పోయేవాళ్ళు ఉంటారు. బిడ్డలు ఏడుస్తున్నా సరే కొంతమంది కొద్ది పర్సెంట్ విన్నారా, వాళ్ళు గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే అంటారు, వారైనా
వారైనా మరచుదురు కానీ నేను మిమ్మల్ని మరువను. 112వ కీర్తన 112వ కీర్తన 15వ చరణాన్ని చదవాలి. సారీ 115:12. 115వ కీర్తన 12వ చరణం చదువుతున్నారు, అందరు గమనించారు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఇశ్రాయేలుని ఆశీర్వదించును, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలకించాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినట యెహోవా మరచిపోలేదు. భక్తుడు ఇక్కడ కీర్తనలు ఏమంటే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఎట్లా చెప్తావయ్యా, మీ దేవుడు నిన్ను మర్చిపోలేదని ఎలా తెలుస్తుంది అంటే, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుని ఆశీర్వదించాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదించాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక మమ్మల్ని మర్చిపోలేదనేది అర్థమైంది. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నిన్ను మర్చిపోలేదనేది నీకు అర్థమవుతుంది. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమండి, ఇల్లు లేనివాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవటమా, 4 డబ్బులు వెనకేసుకోవటమా, కాస్త బంగారం సంపాదించుకోవటమా, కష్టపడి ఒక మంచి కారు కొనుక్కోవటమా? ఇదేనా ఆశీర్వాదం? ఇదేనా ఆశీర్వాదం? ప్రభుని నమ్మని వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారుగా, ప్రభుని ఎరగని వాళ్ళు కూడా సంపాదిస్తున్నారుగా. మరి ఇది ఎలా ఆశీర్వాదం? నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని ఎలా తెలుస్తుంది? యాకోబు చేతులకు వెళ్తేనండి తనది కాని ఒక సూచన లేదా జ్యేష్ఠత్వపు హక్కుని దొంగతనం చేశాడు యాకోబు. ఎట్నారా, చిక్కుడుగాయలు కూరబెట్టి తనకి కానిది తనది కాని దాన్ని అతను సంపాదించుకున్నాడు. సంపాదించాడు కానీ ఇంట్లో లేడు, ఇంట్లో ఉండలేకపోయాడు. దిక్కుమాలు బతికి ఎండకెండి వానకు తడిచి పడరాని పాటలు పడి విపరీతమైన కష్టం చేసి భార్యల్ని, పిల్లల్ని, గొర్రెల్ని, మందల్ని, మేకల్ని, ఆస్తుల్ని సంపాదించుకున్న తరువాత విసుగుబుట్టి వాళ్ళ మేనమావతో అంటాడు, మామగారు నాకెందుకో మనసుకు తృప్తి లేదు, ఆత్మకు తృప్తి లేదు, ఇన్ని ఉన్నా కూడా నాకు ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను, దయచేసి మా ఇంటికి వెళ్ళిపోతాను పంపించి అంటే కాదనలేక పంపించాడు వాళ్ళ మామ. తిరుగు ప్రయాణంలో సంపాదించిన ఆస్తితో కుటుంబ పరివారంతో బయలుదేరిన యాకోబు ఒకానొక దినాన తనకు తానే అసంతృప్తిగా ఉండి, ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటో అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నేనండి. అంతరంగంలో తృప్తి కలిగి ఉండటం ఆశీర్వాదం. అర్థమవుతుందండి? అంతరంగంలో నెమ్మది ఉండటం ఆశీర్వాదం. యాకోబుకి అన్నీ ఉన్నాయి, మంది ఉన్నారు, మార్బలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తికి ఏం తక్కువ లేదు. మరి ఇంకేంటి ఆశీర్వాదం? నేనేదో మిస్ అవుతున్నా అని చెప్పి భార్యల్ని, ఆస్తిని పంపించేసి ఎబోకురేవు దగ్గర దాటి ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయి ఏదో తీరని వేదనతో ఏడుస్తుంటే దేవుడు ప్రత్యక్షమై, ఏంటి యాకోబు ఎందుకు ఏడుస్తున్నావంటే, అయ్యా వచ్చావా అని కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు వదలరా వెళ్ళిపోవాలంటే, లేదు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. ఇదేమిటయ్యా, బంగారం ఉంది, చక్కని భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి కదా, ఇంకేంటి? అయ్యా ఈ ఇంట్లో ఎక్కడా లేని ఒక తృప్తి,
ఎక్కడో నేను మిస్ అవుతున్నాను, అది నాకు కావాలి. ఈ రాత్రి నువ్వు నాకు ఇస్తే కానీ నేను వదిలిపెట్టను అని యాకోబు దేవునితో రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఒకే ఒక విషయం కొరకు, ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆమె ఏమయ్యా భౌతిక అయ్యా అవన్నీ వద్దుపోవు, అవి ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నేను అంతరంగంలో ఏదైతే మిస్ అవుతున్నానో ఆ ఆశీర్వాదం కావాలి అని ఏడుస్తుంటే, సరే నీ పేరు చెప్పు. యాకోబండి. మా అమ్మ మరి ఎవరి ముఖం చూసి పెట్టిందో, మోసగాడని పెట్టింది, పేరుకు తగ్గట్టే నేను మోసం చేశాను, నా అంతరంగంలో నేను ఏదో పోగొట్టుకున్నాను, కొరతగా ఉంది అంటూ ఏడుస్తుంటే ప్రభు అంటారు, నీ పేరు మారాలి. మోసగాడుగా కాదు, అనేక జనములకు తండ్రిగా నీ ఇక మీదట పిలువబడుతా, నీ పేరు ఇశ్రాయేలే. ఆమేన్. ప్రియులారా, ఆశీర్వాదం అంటే ఏంటంటే జీవితం మారటం అంటే, అంతరంగంలో ఒక పెనుమార్పు రావటం ఆశీర్వాదం. మెటీరియల్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్. అర్థమవుతుంది కదండి? మెటీరియల్గా ఉన్నది ఏది కూడా మీకు ఆశీర్వాదం కాదు. ఈ లోకస్తులు కూడా ఉంటున్నాయి. నీ అంతరంగంలో ఒక తృప్తి, నీ అంతరంగంలో ఒక ఆనందం ఉంటే నీవు ధన్యుడవు. రైట్. కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా మమ్మల్ని మరచిపోలేదు. ఎవరిని మర్చిపోడట? విన్నారా? మర్చిపోలేదంట. రుజువు ఏంటంటే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ కళ్ళతో చూడగలగాలి. ఒక చిన్న మాట చదువుదామా? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యం చదువుదాం. ఎట్లా విడదీసి చదవండి. నీ దేవుడే మరలా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. అది అట్లా చదవాలి. గనుక నిన్ను చేయి విడువడు. ఆమేన్. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు భూమి మీద నరిని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప నీ దేవుడే నీ యెహోవా కనికరము గల దేవుడు. మన దేవుడు ఎవరండి? కంపాషన్. కనికరము గల దేవుడు, నీ చెయ్యి విడవడు. ఓకే, నిన్ను నాశనం చేయడు. నీ చెయ్యి విడవడు, నీకు ఏ నాశనాన్ని రానివ్వడు. ఓకే, ఏం చేయడట? మరచిపోడు. ఈరోజు ఒక విలువైన వర్తమానం మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనసు పెట్టి మాట్లాడిన మన పితరులతో చేసిన నిబంధన మరచిపోడు. నేనేమంటానంటే, దేవుని మా భాషలో చెప్పాలంటే మనం ఎవరు అంటే నిబంధన కలిగిన జనులు. అటు నోళ్ళు కట్టేయండి కాసేపు. రైట్, సరే మీకు కట్టేస్తారా? రైట్. మనం అందరం దేవుని భాషలో చెప్పాలంటే నిబంధన జనులం. మనం ఎవరు అండి? నిబంధన జనులం. నిబంధన కలిగిన జనులం. కావనెంట్ పీపుల్. ఏమంటారు? కావనెంట్ పీపుల్. నిబంధన జనులం. మనకి నిబంధనలు ఉన్నాయి, చెప్తాను. ఎలాంటి నిబంధన? ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా ఎలాంటి దేవుడు అండి? కనికరము గల దేవుడు.
కంపాషన్. విన్నారా? నీకు ఏదైనా అయితే కరిగిపోయేవాడు. విన్నారా? మనకి ఏదైనా బాధ అనిపిస్తే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రక్తాన్ని పంచిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద మహాకనికరం. వాళ్ళకి ఏదన్నా చిన్న ఇంజెక్షన్ పొడుచుకుంటుంటే, అంతెందుకండి, చిన్న దోమ కొడుతుంటే, ఏ తల్లిదండ్రులను పిల్లల దోమలు కొడుతుంటే భలే కొడుతున్న ఇంకోటి గుట్టు అని అడగలరా? దాన్ని చంపి దాని జ్ఞాపకార్థ కూటం పెట్టరంతే. అంతే కదండి. విన్నారా? వెంటనే పెటామని చంపేస్తారండి. ఎందుకు? నా బిడ్డను కొడతావా అని. ఇదే స్పిరిట్ మన దేవునికి ఉందండి. నువ్వు ఏదైనా బాధపడుతుంటే, నువ్వు కన్నీరుగా అరుస్తుంటే ఆకాశం మందు ఆనందించేవాడు కాదు, కనికరము గల దేవుడు. గనుక ఏం చేస్తాడట? ఆమె నీకు నాశనాన్ని చెయ్యడు, ప్రమాణము చేసిన నిబంధనని మరచిపోడు. మరచిపోడు. మన దేవునికి మతిమరుపు లేదు. ఓకేనా? మరచిపోడు. కొన్ని విషయాలు చెప్తాను. ఇకేనండి, చెప్పా కదా, మనం ఎవరు? నిబంధన కలిగిన జనులం. మనకి నిబంధనలు ఉన్నాయి. ఏంటి ఆ నిబంధన? ఆ నిబంధన ఆయన ఎందుకు మర్చిపోడు? ఆ నిబంధన ద్వారా మనకేంటి ఇప్పుడు ప్రయోజనం? 3 ముక్కలు చెప్పి ముగిస్తాను. బాగినా, అబ్రహాముని ప్రభు దర్శించారు. 12వ అధ్యాయం ఆదికాండంలో ప్రభు దర్శించినప్పుడు ఆయన అన్నారు కదా, నీవు లేచి, చదువుతారా మాటలు త్వరగా? నీవు లేచి బయలుదేరి, అది లేచి విడిచి వెళ్ళుము. లేచి విడిచి చూపించి దేశానికి వెళ్ళు. రైట్. ఆ మాట విన్నాడండి, బయలుదేరేటప్పుడు ప్రభు చెప్పారు కదా, నీవు నా మాట విని వెళ్ళినట్లయితే, విన్నారా, నేను నీకు ఒక నిబంధన చేస్తున్నా. నేను నీకు ఒక నిబంధన, కావనెంట్. ప్రామిస్ వేరు, కావనెంట్ వేరు. వాగ్దానం వేరు, నిబంధన. నిబంధన అంటే రక్తం చిందించబడాలి. విన్నారండి? రక్త ప్రోక్షణ చేసి దాని మీద ఒట్టు పెట్టడం. విన్నారా? కొంచెం లోతుకి వెళ్దాం, జాగ్రత్తగా విందాం. ఆమేన్. హల్లెలూయా. రక్తాన్ని చిందించి రక్తం మీద ప్రమాణం చేసి చెప్పేది నిబంధన. చేతిలో చేసి చెప్పేది ప్రమాణం, వాగ్దానం. ఈ రెండిటికి తేడా ఉంది. మనం ఎవరమంటే వాగ్దానాలు పొందిన వారు మాత్రమే కాదు సుమా. ఎవరమయ్యా అంటే నిబంధనని కలిగిన జనులం. తన నిబంధనని ఆయన మరచిపోడు. ఓకే. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, ఆయన బయలుదేరేటప్పుడు అబ్రహాం గారితో ప్రభు చెప్పారు కదా, కొంచెం ముందుకెళ్ళు, నీవు నా మాట వింటే బయలుదేరు, అదే చేసి. విన్నారండి? గొప్ప జనం, గ్రేట్ నేషన్స్. విన్నారు? ఐ విల్ బ్లెస్ యువర్ సీడ్. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడతాడు. నీ విత్తనాన్ని, నీ సంతతిని చేసి ఆమె ఆశీర్వాదంగా ఉంటావు. రైట్. ఇది ప్రమాణం. అబ్రహాముతో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, అదేంటంటే, గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఓకే. దేవుడికి అబ్రహాముకి ఒప్పందం అయింది. బయలుదేరినప్పుడు ఎంతమంది? భార్య, రక్త సంబంధమైన లోతు, కొంతమంది పనివాళ్ళు, తనకు కలిగిన ఆస్తిని ఇక ఉన్నట్లుగా తీసుకుని బయలుదేరాడు అబ్రహాం. దేవుడి మాటను నమ్మి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకయే. విన్నారండి?
అబ్రహాం బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎరుగక బయలుదేరాడు. అదే విశ్వాసం. మరి దేవుణ్ణి నమ్మటం అంటే అది ఏమన్నా గుడ్డిగా నమ్మటం కాదు, ఒక దృఢ సంకల్పముతో, దృఢ నిశ్చయముతో దేవుణ్ణి వెంబడించా. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం, బాగా ఆలకించా. మరిచిపోని దేవుడు, మరచిపోజాలను. ఎవరిని మర్చిపోడట? మన దేవుడు కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడవడు, నీకు నాశనం చేయుడు. మన పితరులతో చేసిన ప్రమాణాన్ని మరచిపోడు. ఓకే, ఒకసారి ఏం జరిగిందంటే ఆదికాండం 19వ అధ్యాయంలో దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణాలని తగలబెట్టడానికి వెళ్తే అక్కడ జరిగిన సంభవాన్ని చదువుదాం. 19వ అధ్యాయం 29వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 29వ వాక్యం. నాశనము మధ్యన తప్పించెను. జ్ఞాపకం చేసుకుని నేను మరలా చదవాలి. మైదానపు పట్టణాలు ఎట్టున్నారా? అందుకే నేను మరల చెప్పేది అదే. మైదానం అంటే పచ్చటి పంట కలిగింది. మైదానం ఎలా ఉంటుందండి? పచ్చటివి ఆకులతో చెట్లతో నిండిన మైదానం. అబ్రహాముతో అన్ని కష్టాలు ఉంటున్నాయి, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు, ఎప్పుడు ఏ చెట్టు కిందకు నిలబెడతాడో తెలియక లోతు అదిగదిగో ఆ పచ్చటి మైదానం ఉంది, అక్కడికి పోతానని చెప్పి ఆ మైదానంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు మైదానపు మనుషులే. వింటున్నారండి? ఇప్పుడు డబ్బు ఎక్కువైతేనండి సమాజం పాడవుతుంది. ఇప్పుడు బాంబే ఉంది, అంతేనా? బాంబే ఏంటి? ఆర్థిక రాజధాని. అక్కడ ఆదాయం ఎక్కువే, ఖర్చు ఎక్కువే. అలాగని అక్కడ ఉన్నంత పాపం దేశంలో ఎక్కడా లేదు. ధనం ఎక్కడైతే విచ్చలవిడిగా పెరిగిపోద్దో మనుషులు కూడా పతనమయ్యే అవకాశం 100% ఉంటుంది. అర్థమవుతుందండి? లోతు ఆ పచ్చటి మైదానాన్ని చూసుకుని అక్కడేదో ఒరగబెడదామని వెళ్ళాడు. తీరా అక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒక్కడే కానీ అసలు అల్లాడిపోతున్న పరిస్థితుల్లో అబ్రహాం విడిచిపెట్టాడే కానీ అతని కొరకు మానక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. లోతు కుటుంబ క్షేమం కొరకు మరచిపోక అబ్రహాము ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ పట్టణం మీద ఉగ్రత చూపించడానికి వచ్చిన దేవుడు కేవలం అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి ఆమేన్. ఇప్పుడు చదవండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును మర్చిపోలేదు. ప్రియులారా, ప్రార్థన చేసిన వ్యక్తిని మర్చిపోడు, ప్రార్థనను కూడా మర్చిపోడు. చేసిన ప్రార్థన అంత ప్రభావం కలిగింది, చేసిన ప్రార్థన అంత విలువైందండి. అబ్రహాముని దేవుడట జ్ఞాపకం చేసుకుని విన్నారా? లోతు కాపురమున్న పట్టణాలని నాశనం చేసినప్పుడు నాశనమును మధ్యన, ఎంత బాగుంటుందో ఆ పదం, ఆ పదం గమనిస్తున్నారా? నాశనము మధ్యన. ఆమేన్, ఆమేన్. మన దేవుడు కనికరము గల దేవుడే. నాశనము మధ్యన లోతును అతని కుటుంబమును తప్పించెను. ప్లస్ ముందు చదవరారా? అబ్రహాముని జ్ఞాపకం చేసు అదే ఫస్ట్ ఏంటన్నారా? ప్రార్థన చేసిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది ప్రార్థించిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. నాశనము కాకుండా నాశనపు మధ్యలో లోతు నశించకుండా
ఆమెన్, ఆమెన్. జ్ఞాపకం చేసుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు. అందరూ నాశనం అవుతున్నా కూడా వారి మధ్యలో విషయం ఏంటి? నీవు ప్రభుని ఆధారపడి ఉంటే లోకమంతా నశించిపోతున్న నీవు నశించు. నీ మీదకి కీడు రాదు, నాశనము రాదు, నాశనము చేయడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం, నిబంధన 12వ అధ్యాయంలో అబ్రహాముతో చేశాడు ఆ వాగ్దానం. నెక్స్ట్ ఆ వాగ్దానాన్ని ఇస్సాకు నమ్మాడు. ఈ ఇస్సాకు తన కొడుకైన యాకోబుతో చెప్పాడు, అతగాడు కూడా నమ్మాడు. ఈ నిబంధన 3 తరాలు వెంబడించారు. వెంబడించిన నిబంధన తన పిల్లలు 12 మందికి పంచారు. విన్నారా? వాళ్ళే ఇజ్రాయేలీలు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలుగా వారు మారారు, విస్తారంగా పెరిగారు. ఓకే, నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఇంచుమించుగా యోసేపు కాలంలో యాకోబు సంతానం ఎంతమంది? 40 మంది, 70 మంది, 70 మంది వెళ్ళారు. 6 లక్షల కాలుబలం అయ్యారు మోషే కాలానికి. విన్నారండి? ఆ దేశపు జనాభా కంటే యాకోబు పిల్లలు విపరీతంగా పెరిగిపోయారు. ఇజ్రాయేలుని చూసి ఐగుప్తీయులు అట్ట భయపడ్డారట. వామ్మో, ఇంతమంది, వీళ్ళు కానీ మన మీద తిరుగుబాటు చేస్తే మనం అందరూ ఓడిపోతాం, గనుక వీళ్ళని వెట్టి చాకిరి చేద్దామని చెప్పి ఇటుకలు తయారు చేసే పని వాళ్ళకి అప్పచెప్పారు. చరిత్ర అంతా తెలుసు, బాగా ఆలకించండి. మీరు గమనిస్తే మోషే కాలంలో ప్రభు మోషేతో ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారు త్వరగా. దానికంటే ముందు అంతే, అదే 23 కూడా చదువుపా. చనిపోయాడు, నిట్టూర్పు విడుస్తూ, విన్నారా? తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి, నీచమైన ఆ సమాజంలో గుర్తింపు లేని పనులు చేస్తున్నప్పుడు తాము చేస్తున్న వెట్టి పనులు బట్టి అట దేవునికి వారు మొరపెట్టారట. మొరపెడితే వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పటికీ 400 సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్న తరువాత, ఇంచుమించు 4 తరాలు మారిన తర్వాత యోసేపు ఎరగని ఒక రాజు వచ్చాడు. యోసేపు అంటే గుర్తొచ్చింది. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్తా వినండి. మరవడని విన్నారా? మరవలేని దేవుడు మన దేవుడు, మర్చిపోడు. యోసేపు వాళ్ళ అన్నల కంటే ముందే చనిపోతానని తెలిసింది. విన్నారా? వాళ్ళ అన్నల కంటే ముందే 110 ఏళ్ళకి చచ్చిపోయాడు. చదువుతారా? అవి మీకు లేఖనాలు చూపించి చదువుదాం. 40వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 50వ అధ్యాయంలో 24 నుంచి చదువుతాం. 24 నుంచి చదువు త్వరగా. చూచి విన్నారా? వాళ్ళ అన్నల్ని, వాళ్ళ పిల్లలందరూ పిలిచి చెప్తున్నాడు, ఒరే బాబు, నేను చనిపోబోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. ఎలా తెలుసు యోసేపుకి, చచ్చిపోయేవాడికి? కొంచెం జాగ్రత్తగా
నిశ్చయంగా మిమ్మల్ని చూడటానికి దేవుడు వస్తాడు. అదిగా మాటలు గమనించాల. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చెప్పాను. ప్రమాణము చేయించుకున్నాడు. అర్థమవుతుంది కదండి? నాకు మాట ఇవ్వండి, నాకు మాట ఇవ్వండి, నేను చచ్చిపోతే ఇక్కడ నా ఎముకలు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. నిశ్చయముగా మన పితరులతో ప్రమాణం చేసి నిబంధన చేశాడు ఆ దేవుడు, మిమ్మల్ని చూడటానికి దిగి వస్తాడు ఒక రోజున. మీరు ఎక్కడి నుంచి వెళ్తారు విన్నారా? మీరు వెళ్ళేటప్పుడు ఒరే బాబు, మీ బాబాయ్ ఎముకలు, మీ పెదనాన్న ఎముకలు మర్చిపోవద్దు. మీరు అయ్యలారా, మీరందరూ నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఆ 12 మంది అన్న పిల్లల దగ్గర మాట తీసుకున్నాడు. ఎవరు? 110 ఏళ్ల యోసేపు. యోసేపు అంటే ఈజిప్ట్లో పెద్ద రికార్డు. యోసేపు అంటే ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. అతగాడు అంటాడు, నా ఎముకలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏమంటే చచ్చిపోతావు కదా, ఎముకలతో నీకేం పని? మట్లో ఏ దేశంలో ఉంటే నో, నా ఎముక కూడా ఇక్కడ మిగలటానికి వీల్లేదు. ఐగుప్తులో ఒక చిన్న మాట, ఫరో అంటాడు, ఈ గొర్రెల్ని మేకల్ని వదిలేసి మీ దేవుడికి మొక్కుకుని రండి అంటే మోషే అంటాడు, నో, ఒక్క డెక్క కూడా మిగలటానికి వీల్లేదు. ఆమె ఒక్క డెక్క కూడా ఉండటానికి వీల్లేదు, అన్నీ వెళ్ళిపోవాలి. అదెందుకో అంతే, మాది ఏది కూడా నీ దగ్గర వదిలిపెట్టం. పాయింట్ ఏంటి? ఐగుప్తు అంటే లోకంలో నీకు సంబంధించింది ఏది మిగలకూడదు. అన్నీ తీసుకెళ్తా కానీ ఇది ఒక్కటే వదులుతానంటే ఊరుకోడు. అన్నిటిని తీసేయాల. లోకానికి సంబంధించింది నీది దాని దగ్గర ఉండకూడదు, దాని నీ దగ్గర ఉండకూడదు. విన్నారా? వెలుగు వెలుగే, చీకటి చీకటేనండి. ఆమె విషయం ఏంటంటే, యోసేపుకి ఎందుకు ఈ కోరిక కలిగింది? ఇతని గాడికంటే 10 మంది పెద్ద అన్నలు ఉన్నారు కదా, వాళ్ళెవరికి ఈ ఆలోచన రాలేదేంటి? విన్నారా? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు, మిమ్మల్ని మర్చిపోడు. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ ఎముకలు ఈ నేలలో కలవకూడదు. ఈ ఎముకలు వాగ్దాన భూమిలోకి రావాలి. ఆమె ఈ రివీల్, ఈ ప్రత్యక్షత యోసేపుకి ఎందుకు వచ్చింది, మిగతా అన్నలకు ఎందుకు రాలే? అర్థమైందండి? మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కోరిక కోరలేదే. మా ఎముకలు కూడా, ఒరే బాబు, మీ బాబాయ్ ఎముకలతో పాటు మాయ కూడా తీసుకెళ్ళమని అనొచ్చు కదా. ఆ ఎముకలతో ఏముందాడా? చచ్చిపోయిన ఎముకలతో ఏముంటుందండి? అతను చూడండి, ఒక రివీల్, ఒక ప్రకటన యోసేపుకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు. అందుకే దేవుడు అతనితో తోడై ఉన్నాడు. అతని భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు రివీల్ చేస్తూ ఉన్నాడు దేవుడు. 10 మంది కూడా గోత్రకర్తలే. వింటున్నారా? 11 మంది ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళెవ్వరికి లేని ఆధిక్యత ఆ రోజుల్లోనే యోసేపు అట. మీకు వాక్యం చూపిస్తాను, చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం. ఫరో కలభావం చెప్పిన తర్వాత, కరువు గురించి చెప్పిన తర్వాత, ఐగుప్తు రాజు యోసేపును చూసి ఏమని చెప్తున్నాడు తెలుసా? 41వ అధ్యాయం 38వ వాక్యం. ఆదికాండం. ఇతని వలే, ఒక అన్యుడండి, ఐగుప్తుకి రాజు అండి. ఇతనేమి ఇశ్రాయేల్ కుటుంబానికి సంబంధించినోడు కాదు. ఫరో ఐగుప్తు రాజు యోసేపును గమనించి గుర్తుపట్టి అంటాడు, ఇతని వలే. ఆమె యోసేపుని గురించి సాక్ష్యం ఏమని వినపడుతుంది? దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం మన దేశంలో కనుగొనగలమా? కాబట్టి మనం అందరూ ఇతని మాట విందాం అని రాజ్యాన్ని, ప్రజల్ని అతనికి అప్పచెప్పాడు. ఏంటారండి? అన్యుడు, పైగా రాజు.
వింటున్నారా? రాజు తర్వాత రాజు అంతటి వాడిగా దేవుని ఆత్మ కలిగిన వానికి అప్పగించుకుంటున్నాడు. అంటే దేవుని ఆత్మ కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమో గుర్తుపట్టాలి. ఆత్మ అభిషేకం అందుకు అవసరం. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు దైవ జ్ఞానం కలిగి లోకంలో ఉండగలుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే దైవ సంబంధమైన విషయాలన్నీ కూడా నీకు బయలుపరచబడతాయి. ఈ మిగిలిన 10 మంది ఎవడు అడగలేదండి. ఇతగాడు ఒక్కడే అడిగాడు, బాబు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడు. మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన నెరవేరుస్తాడు. ఆ నిబంధన నేలలో నా ఎముకలు ఉండాలని కోరుకుంటున్నా, నాకు ఒక్క సహాయం చేయమని తన తోబుట్టువుల దగ్గర మాట తీసుకుంటున్నాడు. ఏనాడు చేయి జాపి అడిగినోడు కాదు. ఈ ఒక్క విషయంలోనే యోసేపు వాళ్ళందరినీ సహాయం వేడుకుంటున్నాడు. ప్రియులారా, యోసేపుకి ప్రత్యక్షత ఎలా కలిగింది? మిమ్మల్ని మర్చిపోడని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆత్మ కలిగిన వివేకం, ఆత్మ కలిగించిన వివేచన అతనికి కలిగింది. ఆమేన్. రైట్. మర్చిపోడు. ఏం మర్చిపోడు? నిబంధనని మర్చిపోడు. నిబంధన మనుషులు మర్చిపోడు. ఎస్పెషల్లీ ఇజ్రాయేలీల్ని, అహరోను వంశస్థుల్ని, తన యందు భయభక్తులు కలిగిన వారు, చిన్నలనేమి పెద్దలనేమి ఆయన మర్చిపోడు, ఆశీర్వదిస్తాడు. 400 ఏళ్ళు దాటిన తర్వాత 2వ అధ్యాయంలో నిర్గమకాండంలో మోషేతో ప్రభు మాట్లాడుతూ అంటారు, నేను నా ప్రజల బాధలను చూసి తిని, మా చివరి మాటలు, నిశ్చయముగా వారి మొర్ర నేను విన్నాను అంటూ చివరి మాట 2వ అధ్యాయం విని ఏం జ్ఞాపకం చేసుకున్నాడట? ఆమె అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆ పదాలు మీరు గుర్తుపట్టాల. మాటి మాటికి ఆ ముగ్గురిని ఎందుకు ఎత్తుతున్నాడు దేవుడు? వాళ్ళు నా మాటని, నా నిబంధన నమ్మారు. అలా నమ్మారు కనుక మీరు కూడా అలా నమ్మగలిగితే మిమ్మల్ని మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు, మోషే కాలంలో ప్రభు చెప్తారు, వాళ్ళతో చేసిన నిబంధన, వాళ్ళు పెట్టిన మొర్రను బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నిబంధనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ప్రజల మీద దేవుడట లక్ష్యం ఉంచటం మొదలుపెట్టాడు. రైట్. 6వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఏంటారా? మొత్తానికి ఒప్పుకోలేక, గతి లేక మోషే నాయకత్వం వహించాడండి. నాయకత్వం వహించిన తొలి దినాల్లో ప్రభువు మోషేతో చెప్తున్నారు, విన్నారా? మోషేతో అంటారు, నేనే దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుడు అని పేరుతో నేను ఆ రోజుల్లో అబ్రహాముకు ప్రత్యక్షమయ్యా, ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాను, యాకోబులకు ప్రత్యక్షమయ్యా. అయితే ఈ తరంలో ఇజ్రాయేల్ ప్రజలకు నేను ఎలా పరిచయం చేసుకోవాలనుకుంటున్నానంటే యెహోవాగా. విన్నారా? అందుకే మోషే ప్రారంభపు రోజుల్లో చెప్తారు, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి నా పేరేమని తెలుసు? ఆల్మైటీ గాడ్. ఐఎమ్ ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అడుగుతారు అంటున్నావుగా, మా పితరుల దేవుడు నీతో మాట్లాడారని వాళ్ళు అడిగితే నీ పేరేంటి అని అంటున్నావా? అయితే ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాదు, నా పేరు, అసలు పేరు చెప్తాను, ఐయామ్ యెహోవా. నా పేరేంటి తెలుసా మోషే? యెహోవా. ఈ పేరు చెప్పు వాళ్ళకి అని మాట్లాడాడు. త్వరగా ఇచ్చుటకు
విని ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విన్నారండి? నా నిబంధన వారి మూలుగు విని జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోడండి. తరాలు మారొచ్చు, నాయకులు మారొచ్చు, నిబంధన మారదు. నిబంధన మారదు. అందుకే చెప్తున్నా కదా, నిబంధన కలిగిన జనులు మనం. విన్నారా? లోకస్తుల వలె మనం నిరీక్షణ లేకుండా బతకూడదు. నిరీక్షణ కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నిరీక్షణ కలిగిన వారు ఓపిక కలిగి ఉంటారు. అర్థమవుతుంది కదండి? మరచిపోజాలను. మోషేతో కూడా చెప్తారు, నేను నా ప్రజల మూలుగులు విని నిబంధనని జ్ఞాపకం. మర్చిపోతాడు ఆయన? లేదా, ఇట్స్ రైట్ టైం, ఈ టైంలో దాన్ని చేయాలనుకుంటున్నా, నువ్వు వెళ్ళు అని మోషేని కాస్త మాట్లాడి పంపించాడు. ఎక్కడికి? ఇజ్రాయెల్ ప్రజలకి. ఒరే బాబు, మీ పితరుల దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకెళ్తాడట, నా మాటనండి, నేను మీకు నాయకుడిని అంటే వింటున్నారండి? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు అనుకున్నట్టుగానే మోషే మా దేవుడి పేరు చెప్పు మోషే, మా దేవుడిని ప్రత్యక్షత ఆయన పేరు చెప్పు అంటారు వాళ్ళు. అదే ఆయన పేరట యెహోవా అట. అవునా? మాకెవరు ఏ తండ్రి చెప్పలేదుగా. వింటున్నారా? యెహోవా అని చెప్తే వీళ్ళు అసలు నమ్మట్లా. ఎందుకని? సర్వశక్తి కలిగిన దేవుడు అనే తెలుసు వాళ్ళకి. ఇప్పుడు కొత్త పేరు చెప్తే దొరికిపోయావు మోషే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆయన పేరు యెహోవా కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఇక్కడ ఓ తగాద మొదలైంది ఇజ్రాయేలీలకి, మోషేకి. రైట్, చదవాలి. 6వ వాక్యం. బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి ఐగుప్తీల బరువుల క్రింద నుండి మిమ్మల్ని బయటకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను రప్పించినప్పుడు మీకు తెలుస్తుంది నేనే యెహోవా అని. ఆమె రైట్. విషయం ఏంటంటే, ఇంత చెప్పినా, ఇన్ని మాటలు చెప్పి పంపించినా వాళ్ళు ఏమంటున్నారు తెలిసే విన్నవాళ్ళు? మీరు ఒక మాట గుర్తుపట్టాలా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మాటికి వాళ్ళు ఎందుకు గుర్తు చేస్తున్నాడు దేవుడు? దే ఆర్ కావనెంట్ పీపుల్. ఆమె వారు నిబంధనని స్వీకరించిన వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ పూట ఆలోచించండి. ఏదో బైబిల్ కొనుక్కున్నాం, ఏదో దండం పెట్టుకుంటున్నాం, కాసేపు ప్రార్థన చేసుకుంటున్నాం, చాలు కాదండి. మోషే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు దేవుడు. వారితో నడిచినట్లుగా మనతో నడవాలి. మనం వారి వల్లే నడవగలగాలి. అప్పుడు ఆయన మనకు అర్థమవుతుంది కదండి. ఆయన ఏమంటారంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పి పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? త్వరగా నాన్న 8వ వాక్యం చదువు. విన్నారా? చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలో ఏమని నేను యెహోవాని ఆ మాట చెప్పే వాళ్ళకి అని పంపించాడు. ఓకే, అది తల్లపైకి ఎత్తాను. నేను యెహోవాని ఈ మాట చెప్పే వాళ్ళకి అన్నాడు. అలాగే రే బాబు ఆగండి, ఆయన పేరు యెహోవా అని అరిచాడు. అప్పుడు ఇంత మైకి లేదనుకోండి, అరిచాడు. ఏ రేంజ్లో చెప్పి పంపించాడు దేవుడు, అదే శబ్దాన్ని పలికి యెహోవా మీ దేవుడు అంటే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. ఎందుకు ఆ పేరు ఎప్పుడు వెళ్ళలేదు వీళ్ళు? విన్నారా? వీళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు వారి మనోవ్యాకులమును బట్టి, వారు ఇంతవరకు పడిన కఠిన దాస్యత్వమును బట్టి విన్నారా? మేమేనో అంటారు వాళ్ళు.
ఇక మోషేకి పట్టింది ఒక శ్రమకాలం. సరే, చరిత్ర ఏమని చెప్తుందంటే ఇజ్రాయేలీని మర్చిపోలేదు, అహరోను వంశస్థుల్ని మరిచిపోజాలను. ఎవరిని మరిచిపోజాలడు? నిబంధన కలిగిన వారు. నిబంధన ఏంటి? ఆ నిబంధన అంటే కొత్త నిబంధనలోకి వెళ్ళి చదువుదాం. యోహాను సువార్త, దానికంటే ముందు లూకా సువార్త 54వ వాక్యం, మొదటి అధ్యాయం 54. త్వరగా. చూప ఆమె మరొకసారి అబ్రహామునకును, తల పైకెత్తాడు. ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. అబ్రహామునకును అతని సంతానం అంటే అర్థం ఏంటండి? రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు సంతానం. అర్థమవుతుంది కదా? అతని సంతానానికి తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చిన దేవుడు. ఓకే, అదే అధ్యాయం 74వ వాక్యం కూడా చదువుదాం. ఇచ్చి ఏంటారా? తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి, మన ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పుట్టించాడు. ఆ రక్షణ గూర్చట ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిచ్చాడు. ఆయన మన పితరులను కరుణించుటకును, అదిగో తన పరిశుద్ధ నిబంధన అనగా తండ్రి అయిన అబ్రహాముతోను తాను ప్రమాణం చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యాక్సిడెంటల్గాను ఇన్సిడెంట్గా పుట్టినవాడు కాదు. ఎట్టినారా? రక్షణ శృంగం ఎప్పుడు ప్రమాణం చేయబడ్డా? అబ్రహాము కాలంలో చేయబడ్డాడు. 2020 ఏళ్ల క్రితం ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో శరీరాన్ని దాల్చుకుని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి మనుషులందరి పాపమును భుజాల మీద వేసుకుని మనుషులందరి పాపమును మోసుకుని వెళ్ళటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా శిలువ మీద యాగమై ఆఖరి రక్తబొట్టు వరకు మన పాపాల కొరకు చిందించటం జరిగింది. ప్రియులారా, ఇది నిబంధన రక్తం. ప్రభు ముందే చెప్పారు, ఇది మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం బయటకు వస్తుంది. అబ్రహాము చెప్పిన ఆ నిబంధన రక్తాన్ని గార్చింది సిలువలో. ఆ రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆ రక్తము చేత జన్మ కర్మ మిళితమైన పాపాన్ని కడుక్కుని పరిశుద్ధులుగా మార్చబడతారో వారు నిబంధన జనులు. ఆమె యేసు రక్తము చేత కడగబడాలి. ఇంకా మీరు ఎవరైనా బాప్తిసం పొందకపోతే, వాక్యం వింటూనే పోతే, విన్నాం కదా, రాత్రికి రాత్రి ప్రాణం గుట్టుకుమంటే వింటున్నారండి. ఒకడట లోకమంతా సంపాదించుకున్నాడట, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడట. వింటున్నాడా? వాడు అంటాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించు అంటా ఉంటే ఆ రాత్రి ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించుకున్నవన్నీ ఏమవుతాయి? ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా అని అంటే ప్రభు అంటారు, లోకమంతా సంపాదించుకున్నాడు కానీ ప్రాణానికి రక్షణ లేకపోతే అది వ్యర్థం. వానికి ఏం ప్రయోజనం అంటారు. ఈ శుభవేళ నేను చెప్పొచ్చే మాట, మరవజాలడు. నిబంధనని మర్చిపోడు, నిబంధన కలిగిన ప్రజల్ని మర్చిపోడు. చివరి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త
14వ అధ్యాయం 18వ వాక్యం 18వ వాక్యం చూద్దాం. అనాథలుగా విడవను, మీ యొద్దకి వత్తును. 26వ వాక్యం అనగా తండ్రి నా నామమున పంపబోవు బోధించి ఆమె పరిశుద్ధాత్మ అభిషేకం. నమ్మి బాప్తిసం పొంది ప్రతి ఒక్కరండి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పొందినప్పుడు ఆయన వాగ్దానం నీలో నెరవేరినట్టు. నీ యొద్దకు వత్తును, వచ్చి ఆయన ఏ సంగతులు చెప్పారో వాటన్నిటినట పరిశుద్ధాత్ముడట మరలా వాటిని పునరుద్ధరణ చేస్తాడు, నేర్పిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. అర్థమవుతుందండి? ఇది నిబంధనకు గుర్తు. విన్నారా? నీవు పొందిన రక్షణని ఆయన ముద్రించినట్టు ఎఫెసీ పత్రికలోను అలాగే గలతీ పత్రికలోను ఆయన చెప్పే మాట ఏంటంటే, పౌలు గారు ఆత్మచేత మీరు ముద్ర వేయబడాలి. ఆమె రక్షణ పొందిన దాన్ని నిర్ధారణ చేస్తూ పౌలు గారు చక్కగా రాస్తూ పత్రికల్లో చెప్తారు, ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ముద్ర, నిబంధన ముద్ర. రైట్, ఈజ్ ఆల్. చెప్పొచ్చే మాట ఏంటంటే, నేను మిమ్మల్ని మరువజాలను. ఎవరు మరొకటి చెప్పండి? అబ్రహాము వలె నిబంధన నమ్మిన వారిని, అదే ఇశ్రాయేలీలు. విన్నారా? ఇశ్రాయేలీని మర్చిపోడు, అహరోను వంశస్థులను మర్చిపోడు. తన యందు భయభక్తి కలిగిన వారు చిన్నలనేమి పెద్దలనేమి ఎవరిని మర్చిపోడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించబడాలంటే ప్రియులారా ఏదో భక్తి చేస్తే కాదండి, నిబంధనను మోయాలి, ఒక డెడికేషన్ ఉండాలి. ఏదో అన్యులతో కలిసిపోయి గొర్రెలేవో మేకలేవో తెలియకుండా ఆగమాగం అయిపోవటం కాదండి. ప్రత్యేకత. పిల్లరా, మనం ఎవరో తెలుసా? ఆనాడు 12 అధ్యాయంలో ప్రభువు పలికిన ఆ నిబంధనని ఇప్పటికీ గుండెల మీద మోస్తున్న నిబంధన చెరులో యేసు రక్తం ఆ నిబంధనలోంచి కార్చబడింది. ఆ రక్తం చేత నువ్వు కడగబడి ఉన్నట్లయితే నీవు నిబంధనలో దాచబడుతున్నావు. నిబంధన నిన్ను కాపాడుతుంది. నిబంధన నిన్ను రక్షణ అనుభవంలో కడ వరకు తీసుకుని వెళ్తావు. నిబంధనలో దాచబడుదురుగాక. నిబంధన కలిగిన ప్రజల్ని ఆయన మర్చిపోడు. మాట ఇచ్చిన వాడు మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కా. నేను నిన్ను మరువజాలను. ఆయన జ్ఞాపకాల్లో నిత్యము మీరు భద్రపరచబడుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.